హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 5వ అధ్యాయంలో ఉన్నాము. దాన్ని కొనసాగింపుగా ఈరోజు చూద్దాము. సో 5వ అధ్యాయంలో మైత్రేయుడు విదురుడైనటువంటి ప్రశ్న, 4వ అధ్యాయంలో విదురుడు ప్రశ్నలు అడిగాడు. ఎస్పెషల్ గా ఇక్కడే ఈ భాగంలోనే 5వ అధ్యాయంలోనే విదురుడు అనేక ప్రశ్నలు వేసి ఉండొచ్చు. ఎస్పెషల్ గా ఆయన మైత్రేయుడు అడిగేటప్పుడు తన స్థాయి తగినట్టుగా ఏంటంటే రాసలీల గురించి లేదా భగవుడికి అంతర్గత లీల గురించి అడిగి ఉండొచ్చు. కానీ ఆయన విదురుడు వాళ్ళ గురించి అడగకుండా కేవలం సామాన్య జీవులు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. సో ఆ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటే ఇవ్వండి చెప్పి మనలాంటి జనసామాన్యుల కోసం అడుగుతున్నాడు అనమాట. ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ సుఖాయ కర్మాని కరోతి లోకో నతై సుఖం వా అన్యద్ ఉపరమం వా విందేత భూయాత్ తతయేవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సుఖం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నించే క్రమంలో అనేక దుఃఖాలు వాళ్ళు చెవి చూస్తారు. అయితే వాళ్ళ ప్రయత్నం సుఖం కోసం వాళ్ళు పడే ప్రయత్నంలో ఇంకా వాళ్ళు దుఃఖంలోకి వెళ్తూనే ఉంటారు. కాబట్టి నిజమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం ఎలా వస్తుందో వాళ్ళకి ఒకసారి మార్గదర్శకం ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా భగవుడి యొక్క విముఖతతో ఈ బద్ధ జీవులంతా ఇక్కడ ఉన్నారు. కానీ కరుణతో మీలాంటి వాళ్ళంతా కూడా జనార్దుడి తరఫున మీరందరూ కూడా ఇక్కడ తిరిగి వాళ్ళు ఉద్ధరించడానికి మీరందరూ ఉన్నారు అని చెప్పేసి మైత్రేయుని పొగుతారు అనమాట. కాబట్టి పరమాత్ముని తృప్తిపరిచేటువంటి భక్తియుత సేవ ఏంటో భక్తియుత సేవ గురించి కూడా మాకు కొద్దిగా వివరించడం చెప్తూ ఇంకా మనకి 5 ప్రశ్నలు ఇక్కడ వేస్తున్నాడు. అసలు భగవంతుడు ఎందుకు సృష్టిస్తున్నాడు, ఆయన అవతారాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి, భగవంతుడు హృదయస్థానంలో ఉన్నటువంటి భగవంతుడు ఈ విశ్వంలో ఎలా ప్రవేశిస్తున్నాడు, అనేక రూపాలు ఎలా తీసుకోగలుగుతున్నాడు. సో ఆయన గురించి ఎంత విన్నా కూడా మనసు తనివి తీరడం లేదు. అలాగే భగవంతుడి యొక్క లీలల గురించి వివరించండి, ఆయన సృష్టించేటువంటి లోకాలు వాటి లోకపాలకులు అలాగే జీవులు అందరి గురించి కూడా మాకు కొద్దిగా వివరించండి అని చెప్తూ అసలు భగవంతుడు ఎలా జీవుల స్వభావాలను, కార్యములను, రూపాల లక్షణాలను మరియు నామాలు ఎలా సృష్టించాడు, ఇవన్నిటిని కూడా క్వశ్చన్స్ అయినా వేయడం జరిగింది. వేయడంతో విదురుడు ఇంకా ఏమంటున్నాడు, తనకి కృష్ణ భక్తి మీద, కృష్ణ కథ మీద ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే తను చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో దయచేసి కృష్ణ కథ అంటే నాకు ప్యూర్ శుద్ధమైన కృష్ణ కథ కావాలి, నాకు మహాభారతం ఇట్లాంటివన్నీ నాకు వద్దు, నాకు దయచేసి నాకు చెప్పొద్దు. ఎందుకంటే అవన్నీ ధర్మ అర్థ కామ మోక్షాల గురించి మాత్రమే వివరిస్తాయి, అంతేగాని కృష్ణుడి యొక్క ప్రేమ గురించి, కృష్ణుడి యొక్క హృదయం గురించి అవి పెద్దగా ప్రస్తావించవు. కాబట్టి వ్యాసుడు ఇచ్చినటువంటి ఆ మహాభారతం అయితే నాకు వద్దు. ఎందుకంటే మానవాళి మొత్తానికి కృష్ణ కథ మాత్రమే తృప్తిపరచగలుగుతుంది. అది మాత్రమే భవబంధాల నుంచి మనల్ని బయటపడేయగలుగుతుంది. కృష్ణ కథా శ్రవణం చేసే కొలది భౌతిక అంశాలపై అనాసక్తి రావడంతో పాటు భగవంతుడి యొక్క పాద పద్మాలపై మన మనస్సు శీఘ్రంగా నిమగ్నం అవుతుంది. తద్వారా దుఃఖాలన్నీ కూడా హరిస్తాయి అని చెప్పి కృష్ణ కథ యొక్క విశిష్టత గురించి చెప్తున్నాను అనమాట ఇక్కడ మనకి. కాబట్టి కంపల్సరిగా అది కృష్ణ సంబంధమైనటువంటి విషయాలు అయితేనే నాకు చెప్పండి. ఇంకా కృష్ణుడితో సంబంధం లేని అనవసరమైన చర్చ అంతా మనకి వద్దు. సో దయచేసి ఒక తేనెటీగలాగా మీరు కేవలం తేనెటీగ ఎలాగైతే తేనె కోసం మాత్రమే కొన్ని పూల దగ్గరికి వెళ్తాయో అట్లానే ఇక్కడ చాలా కథలు ఉన్నాయి ఇక్కడ. కానీ నాకు తేనెటీగలాగా నాకు కృష్ణ కథ మాత్రమే నాకు అందించండి అని చెప్పి విదురుడు మైత్రేయుని కోరడంతో మైత్రేయుడు చాలా కృతజ్ఞత చెప్తున్నాడు విదురుడికి. ఎందుకంటే నీలాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలతో నాపై మరియు జీవులపై మీరు అత్యంత దయ చూపించారు. మీరు నాకు తెలిసి మీరు సాక్షాత్ యమధర్మరాజు. యాక్చువల్గా మీరు ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మీరు సామాన్య జీవులను ఉద్ధరించడానికి
మీరు చేసేటువంటి మీరు తీసుకున్న బాధ్యత చాలా అమోఘమైందని చెప్తూ ఆయన కీర్తిస్తూ, అయితే భగవంతుడు కూడా వెళ్ళిపోయేటప్పుడు ఈ జ్ఞానాన్ని నీకు కూడా అందించమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పాడు అనమాట. సో ఈ విధంగా విదురుడు విదురుడిని ఆయన కీర్తిస్తూ, మైత్రుడు ఆ కీర్తిస్తూ తాను ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం ప్రయత్నిస్తాడు. ఫస్ట్ ఏంటి, 3 పురుష అవతారాలు భగవంతుడు ఈ సృష్టి స్థితి లయం కోసం ఎందుకు తీసుకున్నాడు. సో ఆల్రెడీ ఇవన్నీ మనం చర్చించుకున్నాము గతంలోనే. సో కాలదక్షాయ విష్ణు తన దివ్య దృష్టితో, దివ్య చూపులతో మనం ఆ కాంతి కిరణాల్లో నుంచి జీవులు వాళ్ళ కర్మ స్వభావాన్ని బట్టి ప్లస్ కాలాన్ని ఈ ప్రకృతిలో అంటే ప్రధానంలోకి ప్రవేశపెట్టడం. ప్రధాన త్రిగుణాల్లో 3 గుణాలు కలిసిపోయి ఉంటాయి మొదట్లో. అది నిష్క్రియ స్థితిలో ఉంటాయి, వాటిలో ఎటువంటి చలనం లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ప్రధానం వచ్చి మహాతత్వ కింద రూపాంతరం చెంది ఆ తర్వాత క్రమంగా సత్వ రజోగుణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సో ఆ తర్వాత మహాతత్వం నుంచి మనం అహంకారం రూపాంతరం చెందుతుంది. అహంకారం నుంచి 3 శక్తులు బయటకు వస్తాయి తమో గుణంలో నుంచి. జ్ఞాన, క్రియ, ద్రవ్య శక్తి, ఈ 3 శక్తులు బయటికి రావడం. ఈ ద్రవ్య శక్తి నుంచి స్థూల పదార్థాలు బయటికి వస్తాయి. క్రియాశక్తి నుండి ఇంద్రియాలు మరియు జ్ఞానశక్తి నుండి ఇంద్రియ దేవతలు ఉత్పన్నమవుతారు. సో ప్రతి స్థాయిలో భగవుడి యొక్క శక్తి ప్లస్ కాలము ఈ 2 ఉండాల్సిందే అన్నమాట. అంటే భగవుడి యొక్క శక్తి మరియు భగవుడి యొక్క కాలము ఇవన్నీ కూడా అంతర్లీనంగా లోపలే ఉంటూ రూపాంతరాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే రూపాంతరం అంటే ఇదే అన్నమాట. ముందు ప్రధానం, తర్వాత మహతత్వ, తర్వాత అహంకారం, తర్వాత జ్ఞానశక్తి, గుణాలు ఇవన్నీ కూడా కాలక్రమంలో అన్ని ఏర్పడతా ఉంటాయి. ఇవన్నీ కాల ప్రభావంలో భగవంతుడి యొక్క శక్తి లేకపోతే ఇవన్నీ ఏవి జరగవు అన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా రూపాంతరం చెందుతూ అంతిమంగా 23 అంశాలు ఏర్పడినాయి. కానీ అవన్నీ అవన్నీ ఏర్పడినాయి, కానీ అవన్నీ ఒక దగ్గరికి తీసుకురావడానికి మళ్ళీ వాటితో అవి కలుసుకోలేవన్నమాట. మళ్ళీ భగవంతుడే స్వయంగా వచ్చి వాటన్నిటిని కలపడానికి ప్రయత్నించాలి. ఓకేనా. సో మనం ఏదైనా వంటకం చేయాలనుకున్నప్పుడు, ఓకేనా, మనం విడివిడిగా పదార్థాలు తీసుకుంటాం. ఓకేనా, విడివిడిగా పదార్థాలు తీసుకొని వండడానికి ప్రయత్నించాం మనం. కానీ అవన్నీ విడివిడిగా తీసినంత మాత్రాన వాటంతా అవే కలుసుకోవు కదా. సో చేసేవాళ్ళు వాటన్నిటిని కలపాలి. కలిపే విధంగా వాటిని ఒక అందమైనటువంటి వంటకం కింద మార్చాలి అని అంటే, లేదా రుచికరమైనటువంటి వంటకం కింద మనం మార్చాలి అనుకుంటే ఆ పదార్థాలన్నీ ఒక దగ్గరికి చేర్చాలి కదా. సో వాటితో అవి ఏర్పడినా కూడా వాటితో అవి కలుసుకోలేవు అవి. సో ఎక్కడో దగ్గర మళ్ళీ భగవుడి యొక్క శక్తి అంటే ఆ వంట వండేవాడు తన బుద్ధితో, తన శక్తితో వీటన్నిటిని కలుపుతాడు. అట్లాగే ఈ 23 పదార్థాలని, అంశాలని మొత్తం కలపడానికి భగవంతుడి యొక్క సృష్టి శక్తి అయినటువంటి బిభ్రత్ శక్తి ప్రవేశంతో అన్ని సమీకరించబడతాయి. అంటే ఇవన్నీ ఒక దగ్గర తీసుకోవాలన్నమాట. ఆ విధంగా బ్రహ్మాండాలు, జీవుల శరీరాలన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. అయినప్పటికీ కూడా 1000 సంవత్సరాలు దాని తర్వాత కూడా మళ్ళీ నిష్క్రియగానే ఉండిపోతాయి. అన్ని వచ్చి సమకీరించబడ్డాయి. కానీ అవి మళ్ళీ పనిచేయడానికి కూడా మళ్ళీ భగవంతుడి యొక్క శక్తి కావాలి మళ్ళీ. అప్పుడు గర్భదక్ష విష్ణు ప్రవేశంతో ప్రాణం నింపినట్లు అవుతుంది అప్పుడు. సో కాబట్టి మనం గమనించుకుంటే కనుక ఇంద్రియ దేవతలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, జీవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రాణం ఎప్పుడు లేసి వస్తుందంటే గర్భదక్ష విష్ణు ప్రవేశించిన తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం బ్రహ్మాండంలోకి తర్వాత విరాట్ రూపం నెక్స్ట్ ఆవిర్భవిస్తుంది. విరాట్ రూపం ఆవిర్భవించి మొత్తం బ్రహ్మాండంలో ఏ లోకాలు ఏ పద్ధతిలో అవి అమర్చబడాలి అన్ని కూడా తర్వాత విశ్వరూప రూపంలో బయటకు వస్తుంది తర్వాత. అయితే అది వచ్చే అధ్యాయాలు చెప్తారు అన్నమాట దాని గురించి. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంద్రియ దేవతలు కూడా ఉంటారు అని. ప్రతి ఇంద్రియానికి ఒక దేవత ఉంటాడు మనలో. ఇంద్రియాలు అంటే 33,000 కోట్ల మంది దేవతలు ఉంటారు మనం చెప్తాం కదా. ఆ 33,000 కోట్ల దేవతల్లో మన శరీరంలో ప్రతి అవయవాన్ని, ప్రతి ఇంద్రియాన్ని కూడా ఒక దేవత ఉండాల్సిందే అన్నమాట. ఆ దేవత యొక్క ఆ అనుగ్రహంతో మాత్రమే మనలో ప్రతి ఆ, అవయవం పనిచేస్తుంది. లేకపోతే ప్రతి అవయవం పనిచేయలేదు ఇక్కడ. ఇక్కడ ఏదో
మనకేదో డాక్టర్లు లేకపోతే ఎవరో శాస్త్రవేత్తలు వీళ్ళ వీళ్ళ యొక్క అనుగ్రహం కానీ లేదా వీళ్ళ యొక్క ఇది తెలివితేటలు ఏం కాదు ఇక్కడ. అంతిమంగా ఆ ఇంద్రియ దేవతల యొక్క అనుగ్రహంతో అవి పనిచేయాల్సింది. ఉదాహరణకి కొంతమంది పుట్టుకతో ఆ, అన్న- ఒక కొంచెం ఆ, గుడ్డిగా పుడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఏమో ఆ, కాలక్రమంలో కొన్ని మెడిసిన్స్ ఇస్తే కళ్ళు నార్మల్ గా వచ్చేస్తాయి. కొంతమందికి ఏమో ఆపరేషన్ చేస్తే కొంతమందికి మళ్ళీ తర్వాత చూపు రావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అస్సలు ఏం చేసినా సరే ఇంకా చూపు రాదండి అని చెప్పేస్తారు వాళ్ళు. అంటే ఇది ఈ మూడు దేని మీద బేస్ అయినాయి అంటే నిజంగా డాక్టర్ అయ్యి నిజంగా ఆ డాక్టర్ చేతిలో మొత్తం శక్తి ఉంటే అసలు చూపు ఎవరికైతే అసలు రాదని కూడా ఎందుకు చూపు రాదు కూడా ఆయనకు తెలుసు. కానీ వాటిని ఎందుకు వాళ్ళు సరి చేయలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడ కంటికి చూపుకి ఎవరైతే ఇంద్రియ దేవత ఉన్నారో వాళ్ళు అనుగ్రహించలేదు. కాబట్టి ఇక్కడ డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు. ఎక్కడైతే అంటే డాక్టర్లు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారో మన కర్మానుసారంగా ఇంద్రియ దేవతలు వాటి అనుగ్రహం ఇస్తారు. ఓకేనా? సో ఎవరైతే కొంచెం కోలుకుంటున్నారు అని అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో అంత మహా పాపం ఏమీ చేయలేదు. కాబట్టి కొంతవరకు వాళ్ళు మళ్ళీ ఆ ఆ, నా నా మామూలు పరిస్థితికి వాళ్ళు వచ్చేస్తారు అన్నమాట. కొన్ని సందర్భాల్లో అసలు రాలేరు, మామూలు పరిస్థితికి రాలేరు. ఇంకా జీవితాంతం ఆ జబ్బుతోనో లేకపోతే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది. అక్కడ ఆ ఇంద్రియ దేవత యొక్క అనుగ్రహం వాళ్ళు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? గతంలో ఉన్న వాళ్ళు చేసిన కర్మలను బట్టి. సో అలాంటి కర్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇంకా. అంటే మనం చేసినటువంటి పాపం మనల్ని ఈ రోజు ఈ పరిస్థితి తీసుకువచ్చింది కదా అని చెప్పి కొంచెం రియలైజ్ అయ్యి మనం భక్తిలోకి రాగలిగితే అలాంటి స్థితిలో కూడా మనం భక్తి చేసుకోవచ్చు కాబట్టి ఇంకో జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు గర్భదక్ష విష్ణు ప్రవేశించాడు, అన్నిట్లోనూ ప్రాణం నింపాడు అనమాట. అంటే ఇంద్రియ దేవతల యొక్క ప్రాణం కూడా ఆయన నింపాడు. ఇప్పుడు ఆ ఇంద్రియ దేవతలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థిస్తున్నారు అన్నమాట భగవంతుని. ఏమనంటే దయచేసి మీరు అనుగ్రహిస్తే మేము మా పనులు మేము చేసి మీరు సృష్టికి ఏదైతే మీ సృష్టి కోసం ఏదైతే మమ్మల్ని తయారు చేశారో, ఏ కార్యాల కోసం అయితే మమ్మల్ని ఇక్కడ సృష్టించారో మీరు, అది మళ్ళీ దయచేసి మీ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మీరు అనుగ్రహించండి. తద్వారా మీరు ఆదేశించినట్టుగా మేము కార్యాలు చేయగలము. అంటే మీరు ఆ శక్తి ఇస్తేనే, మీరు అనుగ్రహిస్తేనే మేము చేయగలము. దయచేసి మా మీద మీ అనుగ్రహం చూపించి మీ శక్తిని మాకు ప్రసాదిస్తే మేము ఎందుకోసం మమ్మల్ని మీరు సృష్టించారో ఆ కార్యాలని మేము చేయగలము అని దాని దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే మన లోపల ఉన్న ఇంద్రియ దేవతలు కూడా కృష్ణుడిపై ఆధారపడి ఉన్నారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారో చూద్దాం మనం. భగవంతుని ప్రార్థన చేస్తూ భగవంతు యొక్క అనుగ్రహం, భగవంతు యొక్క శక్తిని కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పనులు మొదలు పెట్టాలి అంటే వాళ్ళు ప్రతి జీవుడి యొక్క ప్రాణాన్ని ఆ వాళ్ళు జీవులు కోరుకున్నట్టుగా వాళ్ళు చేయాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. సో వాళ్ళు ఏమని ప్రార్థిస్తున్నారో చూద్దాం ఇక్కడ. శరణాగతి పొందిన భక్తులకు మీ పాద పద్మాలే గొడుగుల వలె సంరక్షిస్తాయి. ఎవరైతే మీకు శరణు వేడారో, మీ మీద పూర్తిగా ఆధారపడ్డారో, మీ పాద పద్మాలే గొడుగుల్లాగా వాళ్ళని రక్షిస్తాయి. అంటే మీరు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటారు, మీరు ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటారు. మీ వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా రక్షింపబడతారు. ఎవరు? శరణాగతి పొందిన భక్తులు మాత్రమే. అలాగే అదే అదే పాద పద్మాలే ఆ జ్ఞాన పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ పాద పద్మాలే మాకు గాని జీవులకు గాని శరణం. అంటే మాకు రక్షణ కూడా మీరే. శరణాగతి పొందిన భక్తులకి మీరు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఆ పాద పద్మాలే మాకు కూడా రక్షణ ఇవ్వాల్సిందేను, ఇంకెవరు మాకు రక్షణ ఇవ్వలేరు.
మాకైనా సరే అంటే ఇంద్రియ దేవతలు అంటున్నారు అనమాట, మాకైనా సరే ఇక్కడ ఉన్న ఏ జీవులకైనా సరే మీ పాద పద్మాలే మాకు శరణం. సో కాబట్టి దయచేసి మీ యొక్క రక్షణ మాకు కూడా కల్పించండి అని చెప్పి అడుగుతున్నాను. మార్గంధీయతే ముఖ పద్మ నీదై ఛందస్సు పైర్నేయాత్మయో విభక్తై యస్యాగమరోక్త సరిద్వాయరాయ పదం పదం తీర్థ పద ప్రపన్న. సో ఏదైతే భగవంతుడి యొక్క పాద పద్మాల్ని వాళ్ళు పొగుడుతున్నారు అనమాట, భగవంతుడి యొక్క చరణాల యొక్క విశిష్టత గురించి వాళ్ళు వివరిస్తూ ఉన్నారు అనమాట. అంటే ఏదైతే భగవంతుడి యొక్క పాద పద్మాలు ఉన్నాయో అన్ని వేదాల రెక్కల చేత మోసుకెళ్ళబడిన గొప్ప ఋషులు, ఏ ఋషులు అయితే ఎప్పుడు వేదాలను ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు ఋషులు, ఓకేనా, వాళ్ళు ఎప్పుడు కూడా, ఓకేనా, నీ కమలమైనటువంటి నీ ముఖార విందాన్ని వాళ్ళు ఎప్పుడు చూడాలనుకుంటూ ఉంటారు. వారిలో కొందరు అన్ని పాపపు ప్రతి చర్యల నుండి విముక్తి కలిగించే ఉత్తమ నదులను ఆశ్రయించడం ద్వారా అడుగడుగున మీ కమల పద్మలో వాళ్ళు లొంగిపోతారు. ఎవరైతే ఋషులు ఉంటారో నిత్యం వేదాల్ని నిత్యం వాళ్ళు ఆవాహన చేసుకుంటూ ఉంటారో వేదాలని, అటువంటి వాళ్ళు రెండే మీ మీ యందు వాళ్ళు రెండు రెండు అంశాలని వాళ్ళు నిత్యం వాళ్ళ యొక్క ధ్యాసలో ఉంటాయి. ఒకటి మీ పాద పద్మాలు, రెండు మీ ముఖార విందు. సో ఈ విధంగా వాళ్ళు వేదాలు చదువుతూ వాళ్ళు అంతిమంగా ఎక్కడికి వస్తారు, ఎవరి ఆశ్రయం తీసుకుంటారంటే మీ పాద పద్మాల ఆశ్రయం తీసుకుంటారు. మీ ముఖార విందాన్ని ఎప్పుడు చూడాలి చూడాలి చూడాలని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఋషులు ఏం చేస్తారంటే మీ పాద పద్మాలను ఆశ్రయించకుండా మీ పాద పద్మాల నుంచి ఏదైతే వెలువడినటువంటి గంగా నదిని ఆశ్రయిస్తారు వాళ్ళు. వాళ్ళు అలా ఆశ్రయించి వాళ్ళు ఎప్పుడు కూడా మీ పాద పద్మాల యొక్క శరణలో ఉంటారు. అంటే భగవంతుడి యొక్క పాదాల నుంచి గంగా నది వచ్చింది కాబట్టి ఆ గంగా నది ఒడ్డున వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటూ వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు అక్కడే వాళ్ళకి యజ్ఞాలు చేసుకుంటూ ఒక విధంగా వాళ్ళు కూడా మీ పాద పద్మాల దగ్గర వాళ్ళు శరణ పెడుతున్నట్టే. అంటే గంగా నదిని వాళ్ళు ఎప్పుడు గంగా నదిలో వాళ్ళు స్నానం చేస్తున్నారు అని అంటే, గంగా నదిని వాళ్ళు రోజు వాళ్ళు పూజిస్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే వాళ్ళ భగవుడి యొక్క పాద పద్మాల దగ్గర వాళ్ళు రక్షణ తీసుకుంటున్నట్టు. ఇక్కడ ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట, రెండు రకాల ఋషులు ఉన్నారు. ఒకరేమో వేదాలు అనుసరించి భగవుడి యొక్క ముఖార విందానం కోసం వాళ్ళు చూడడానికి ప్రయత్నిస్తున్నారు, దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొంతమంది ఏమో భగవుడి యొక్క పాద పద్మాలని నిరంతరం వాళ్ళు ఆశ్రయం తీసుకోవాలని వాళ్ళు గంగా నదిని ఆశ్రయం తీసుకుంటున్నారు అన్నమాట. అలాగే ఇంకా చూడండి, మొత్తం ఇదంతా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాల మీదనే వాళ్ళు ఆశ్రయం తీసుకుంటున్నారు. భగవంతుడు ఆ పాద పద్మాలలో దగ్గర వాళ్ళకి రక్షణ కావాలని వాళ్ళు వేడుకుంటున్నారు అనమాట. ఇంకేమన్నారు చూడండి, మీ పాద పద్మాల గురించి శ్రవణం మరి భక్తితో ధ్యానం చేయడం వలన జ్ఞానము మరియు వైరాగ్యం వస్తుంది. మనం ఎవరైతే గురు పరంపరలో భక్తిని భక్తి చేస్తారు, అంటే గురు పరంపర యొక్క ఆదేశాలతో భక్తి చేస్తారు, వాళ్ళ కాలక్రమంలో రెండు జరుగుతాయి అన్నమాట. ఒకటి జ్ఞానము, రెండు వైరాగ్యం. ఇప్పుడు మనకి మనం ఎందుకు అజ్ఞానంలో ఉన్నాము, రెండు మోహంలో ఉన్నాము. సో అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలి, మోహం నుంచి వైరాగ్యంలోకి రావాలి. సాధారణంగా ఏ జీవుడు కూడా వైరాగ్యం పొందాలని అనుకోడు యాక్చువల్గా, కానీ ఎందుకంటే ఎప్పుడు మోహంలో ఉండడానికే ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మోహంలో ఉండడానికి ఎందుకు ప్రయత్నిస్తాడంటే నేను ఆ శరీరానికి నేను సుఖాన్ని ఇవ్వాలి అని అంటే నేను ఇక్కడ అన్నిటి మీద నేను మోహం పెంచుకోవాల్సిందే. నేను ఎప్పటి వరకు అజ్ఞానంలో ఉంటాడో, నేను శరీరాన్ని అని అనుకున్నంత వరకు తన అజ్ఞానంలో ఉన్నట్టే. అలాగే తన శరీరం ఉన్నాను అని అనుకున్నంత వరకు తన మోహంలో ఉండాల్సిందే. తనకు వైరాగ్యంలో పోవడం ఇష్టం ఉండదు. సో ఎంతకాలం మన అజ్ఞానంలో ఉంటామో, అంటే ఏమని, నేను శరీరాన్ని
నేను ఆత్మను కాదు, నేను శరీరాన్ని అనే ఈ భావంలో ఉన్నంత వరకు మనకి ఎప్పటికీ వైరాగ్యం రాదు. వైరాగ్యం దాన్ని రాలేదనుకోండి, వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు మరణ సమయంలో, మరణ సమయానికి ముందరే మనకి వైరాగ్యం కానీ రాగలిగితే, ఆ వైరాగ్యం వల్ల వీటి వీటి పట్ల మన అనాసక్తి చూపించగలిగితే, అప్పుడు మరణ సమయంలో మనం అంత ప్రశాంతంగా ఉండగలం. ఎప్పుడైతే మనం క- ఈ జ్ఞానాన్ని మనం పొందలేదు అనుకోండి, ఏమని, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అన్న జ్ఞానం పొందకపోతే నేనేమనుకుంటాను, ఈ ప్రకృతిలో ఒక అంశాన్ని నేను గుర్తించుకుంటాను. అప్పుడు ఈ కుటుంబం నాది, ఈ యొక్క ఆస్తులు నావి, ఈ సంపద నాది, ఈ పేరు నాది అని వీటిని విపరీతంగా మనం మోహించడం వల్ల మరణ సమయంలో వాళ్ళు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో, భక్తి అంటే ఏంటి? దాంట్లో భగవద్గీత భాగవతాన్ని మనం ఎప్పుడైతే మనం చదువుతామో, దాన్ని సరైన విధాలు మనం అర్థం చేసుకొని మన సేవలోకి దిగుతామో, క్రమంగా మనకు అర్థమవుతుంది, నేను ఈ శరీరాన్ని కాదు, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని అర్థమైనప్పుడు, అప్పుడు కృష్ణుడు ఏదైతే చేయమంటాడో అవి మాత్రమే చేస్తే ఏమవుతుందంటే వైరాగ్యంలోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాం మనం. వైరాగ్యంగా ఆటోమేటిక్ లో మనం వెళ్ళిపోయాము అంటే అప్పుడు ఏవి ఉన్నా ఏది పోతున్నా సరే మనం వాటిని పెద్దగా పట్టించుకోము మనం. కాబట్టి భగవాన్ యొక్క పాద పద్మాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు సెపరేట్ గా జ్ఞానం కోసమో వైరాగ్యం కోసమో పనిచేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా వాళ్ళకి కాలక్రమంలో ఈ రెండు లక్షణాలు వాళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇంకా ఏమంటున్నారు చూడండి, సృష్టి స్థితి లయం చేయడానికి వివిధ అవతారాలు ఎత్తుతారు, మరి మీ పాద పద్మాలు భక్తులకు శరణను మరియు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎందుకు ఎత్తుతున్నారు వివిధ అవతారాలు? సృష్టి స్థితి లయం చేయాలి. ఎందుకు సృష్టి స్థితి లయం చేయాలి? ఎందుకంటే బద్ధ జీవులు కోరుకున్నారు కాబట్టి. నీకంటే మించి నేను అనుభవించాలి, నేనే స్వామి భావ్యం, స్వామి భావం, స్వామి అంటే నేనే యజమాని అనే ఆ భావం మనకు కావాలని మనం కోరుకున్నాం కాబట్టి మన కోసం ఇంకొక లోకాలు సృష్టించాల్సి వచ్చిందని. లేకపోతే ఆయన అవతారాలు తీయాల్సిన అవసరం ఆయనకి అసలు లేదు. ఆయన హ్యాపీగా తన లీలల్లో తాను ఎంతో ఆనందాన్ని, ప్రేమని ఆయన ఆస్వాదించేవాడు, భక్తుల యొక్క ప్రేమని. కానీ మనలాంటి బద్ధ జీవులు కాదు కాదు, నేను కూడా మీలాగే నేను అనుభవించాలి, మీకంటే మించి అనుభవించాలి, మీలాగే నేను కూడా పెత్తనం చేయాలి అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, సో మన కోసం సెపరేట్ గా ఆయన ఈ లోకాలని సృష్టించాల్సి వచ్చింది. మనం కూడా చెప్పుకున్నాం, మనం కూడా ఇవన్నీ డిస్కస్ చేసాము. ఒక పిల్లవాడు, నేను బైక్ నేను తోలాలి అనుకున్న చిన్న పిల్లవాడు, అయితే నేను కారు తోలాలన్నప్పుడు మనం బొమ్మ కారు తీసిస్తాం. అదే చిన్నపిల్లలు ఏదో వంట వండుకోవాలన్నప్పుడు మనం మిగతావన్నీ మనం తీసిస్తాం. వాళ్ళకి ఆ కోరిక లేకపోతే ఇవన్నీ మనం అసలు తీసేయం కదా మనం అసలు. అలాంటి మనం అసలు కొనిపెట్టాం కదా మనం అసలు. ఆ కొనిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే వీళ్ళ కోరిక వచ్చింది కాబట్టి వీళ్ళు ఉమ్, ఆ ఆటలు ఆడాలనుకుంటున్నారు కాబట్టి మనము వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయాన్ని ఇస్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ గా వాళ్ళు కానీ ఇప్పుడు కానీ నిజంగా బైక్ ఎక్కినా, నిజంగా వంట చేసినా వాళ్ళకి ప్రమాదం ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు అర్థం చేసుకునేంత వయసులో వాళ్ళు లేరు. మనం చెప్పే విషయాలు వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి అదే విధంగా వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేలాగా అటువంటి పరికరాలు వాళ్ళకి మనం తీసిస్తాం. సో వాళ్ళు కొంతకాలం దాంతో ఆడుకొని ఆడుకొని తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, దీంట్లో నాకు ఎటువంటి ఆనందం రాదు. తీసిచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ 2-3 రోజులు ఆడుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఇది నాకు ఏమాత్రం ఇంకా నాకు ఆనందం ఇవ్వలేదు. అదే విధంగా ఈ సృష్టి స్థితి లయం కూడా భగవంతుడు, జీవుడు ఏవైతే యాక్చువల్ గా వైకుంఠంలో చేయాలో, ఏదైతే గోలోకంలో చేయాలో, ఆ ఆ లీలల్ని అతను చేయలేక తన భగవంతుడు దూరం అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి అదే లీలలు చేసుకునేలాగా ఇక్కడ కూడా ఒక కుటుంబము, ఇక్కడ కూడా కొన్ని కార్యాలు అతను చేసుకునేలాగా ఒక వాతావరణాన్ని సృష్టించాడు ఆయన. సృష్టించడం కోసం ఆయన అవతారాలు తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయన అవతారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు. అలాగే నీ పాద పద్మాలు ఎప్పుడు కూడా భక్తులకు స్మరణము, ధైర్యాన్ని ఇస్తుంది.
ఇది ఎవరికి వాళ్ళ అవతారాలు ఎత్తింది, భగవానుడు అవతారాలు ఎత్తింది ఎవరి కోసం అంటే బద్ధ జీవుల కోసం. కానీ దాంట్లో ఎవరైతే కొంతమంది మీ పాద పద్మాలను ఎవరైతే శరణ వేడతారో, ఓకేనా, వాళ్ళు, వాళ్ళకి మీరు ఎప్పుడు నిత్యం స్మరణలో వాళ్ళు పెడతారు, వాళ్ళకి ధైర్యాన్ని కూడా మీరు ఇస్తారు అన్నమాట. మీ పద్మాలు, పాద పద్మాల ద్వారా. మోహంతో నేను నాది అనే వారు మీ పాదపద్మాలను చేరుకోలేరు. వాళ్ళు ఎప్పుడు చేరుకోలేరు. ఎప్పుడైతే ఇంకా మోహంలో ఉంటారో, నేను, నాది, నా పిల్లలు, నా ఆస్తులు, ఇంకా వాటిలో ఎందుకు మీరు వాళ్ళ మనసులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మోహం ఎంత బలంగా ఉంది అంటే, మీరు లోపల ఉండి అనేక రకాలుగా వాళ్ళకి సూచిస్తున్నా సరే, వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళకి విషయం చెప్పడానికి మీరు ప్రయత్నించినా సరే, వాళ్ళు ఆ మోహంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మీ పాదపద్మాల్ని వాళ్ళు చేరుకోలేరు. వాళ్ళు ఎప్పుడైతే మనకి మోహం ఎప్పుడు ఉంటుందో, మన భగవంతుడు ఇచ్చేటువంటి అనేక అవకాశాలు, సేవా అవకాశాలని మనం పోగొట్టుకుంటాం అన్నమాట. సేవా అవకాశం అంటే ఆయన ఆయన పాద పద్మాలను చేరుకునే అవకాశం మనమే పోగొట్టేసుకుంటాం. ఇప్పుడు మనకు మోహంలో నేను, నాది, మా అన్న భావం ఉన్నప్పుడల్లా సరే మన అవకాశాలు పోగొట్టుకుంటున్నాము అంటే అర్థం ఏంటి? మనకు జ్ఞానము, వైరాగ్యం రెండింటి నుంచి మనం ఆ రెండుకి మనలో కలగడం లేదు. ఆ రెండు కలగలేదు అంటే మనం ఇక్కడ జరిగే అనేక పరిణామాలు మనం మళ్ళీ బాధలో మనం ఇరుక్కోవాల్సిందే మనం. కాబట్టి కామ్య కర్మలో నిమగ్నమైన వారు కూడా మీ పాద పద్మాలు చెక్కలేరు, కానీ భక్తులు మాత్రం మీ చరణాలను ఆస్వాదించాలనే ఒకే లక్ష్యంతో ఉంటారు. సో కామ్య కర్మలు అంటే ఏంటి? కోరికలు తీరాలనే భావంలో మీ భక్తిలోకి వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళ కోరికలు తీరాలని మీ భక్తిలోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మీ పాద పద్మాలు వాళ్ళు చేరుకోలేరు. చాలా మంది ఇక్కడ వస్తుంటారు, కృష్ణునే పూజిస్తుంటారు, కానీ వాళ్ళకి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ కోరికలు తీరడానికి మాత్రం ఇక్కడికి వచ్చారు. అదంత ఈజీగా మనకు కనిపెట్టలేము అనమాట. ఎవరు కోరిక కోసం వచ్చారో, ఎవరు నిజంగా వాళ్ళు లేదు ఇక్కడి నుంచి నేను బయట పడిపోవాల్సిందే ఇక్కడి నుంచి అనే భావంతో వచ్చారో స్టార్టింగ్ లో మనం ఎవరు కనిపెట్టలేము. దాని తర్వాత కనిపెట్టేస్తాం. ఈజీ కనిపెట్టేయచ్చు వాళ్ళు. ఎట్లా? వాళ్ళ కోరిక నెరవేరలేదు అనుకోండి, వాళ్ళే వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడ నుంచి. వాళ్ళు సేవ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళు. నామం చేయాలని ఇంట్రెస్ట్, ఎందుకంటే వాళ్ళు అనుకున్న కోరిక తీర్చడం లేదు కదా. ఎవరైతే కృష్ణుడి కోసం వస్తారో, కృష్ణుని తృప్తిపరచాలి, ఇక్కడ నుంచి నేను బయటపడాలనుకుంటారో, వాళ్ళకి ఇక్కడ ఎన్ని జరిగినా సరే, ఎన్ని అవమానాలు జరిగినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, వాళ్ళు కృష్ణుని వదలరు అనమాట. వాళ్ళు మాత్రమే భక్తులు అని అంటారు. అందుకని తిలకం పెట్టుకొని, లేకపోతే మన కంటిమాల వేసుకున్నంత మాత్రాన అందరూ భక్తులు కాకపోవచ్చు. వాళ్ళు వచ్చిన ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు భక్తి చేస్తున్నారో వాళ్ళ లక్ష్యం వేరుగా ఉండి ఉండొచ్చు. బట్ ఒకటే మనకి కొలమానం అన్నమాట. ఓకే. ఎన్నొచ్చినా సరే వాళ్ళు సేవ వదులుకోరు. అంటే వాళ్ళు ఒకే లక్ష్యం అన్నమాట. ఏంటది? భగవంతుడి యొక్క పాద చరణాలని ఆస్వాదించాలి అన్న ఒకే లక్ష్యంతో ఉంటారు. వాళ్ళు ఎన్నొచ్చినా భరిస్తారు, ఎన్నొచ్చినా తట్టుకుంటారు, ఏవైనా చేస్తారు వాళ్ళు. ఏమైనా చేస్తారంటే కుటుంబాలే వదులుకోరు. కుటుంబాలు ఉంటూ వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వాళ్ళతో బతిలాడుకుంటూ వాళ్ళని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇది కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఈ రోజు ఏదో ఇది రావాలనో, అదేదో పోవాలనో, కష్టం పోవాలి, ఇవేవో రావాలి, వాళ్ళ లక్ష్యం అది కాదు. వాళ్ళ లక్ష్యం వచ్చి పాద పద్మాన్ని చేరుకోవాలి సరే భగవాన్. కానీ ఎవరైతే కోరికల కోసం వస్తారో, కోరికలు తీరాలని చెప్పేసి సేవ చేసుకుంటూ వెళ్తుంటారు, లేదా సేవ చేస్తుంటే నటించుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు ఇక్కడ. 100% వాళ్ళు ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం. అందుకనే ఇక్కడ రావడం చాలా ఈజీ, వెళ్ళిపోవడం కూడా చాలా ఈజీ, కానీ నిలబడడం అనేది అంత ఈజీ కాదు ఇక్కడ. గురు యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ, అడుగడుగు వేసుకొని పోతూ, మన కర్మల ప్రకారంగా అనేక పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. అయినా కూడా వాళ్ళు
వాళ్ళు ఏమి ఇక్కడ చెక్కు చెదరదు అనమాట. వాళ్ళ విశ్వాసం భగవాన్ మీద వాళ్ళ విశ్వాసం మాత్రం చెక్కు చెదరదు అనమాట వాళ్ళు. కథ కృష్ణ కథామృతంలో త్రాగడం మరియు ఆతృతతో భక్తియుత సేవలో నిమగ్నం చేయడం వలన జ్ఞానము వైరాగ్యం మనం వైకుంఠం పొందుతాడు. కృష్ణ కథామృతం అంటే మనం ఎవరైతే శ్రవణానికి ఎక్కువ వాళ్ళు వ్యసనం అయిపోయి ఉంటారు, కృష్ణ కథ శ్రవణానికి వ్యసనం అయి ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడెప్పుడా అని ఉంటారు అనమాట. ఆతృతతో ఉంటారు. అలాగే భక్తియుత సేవలో కూడా సేవ నిమగ్నం అవడం వల్ల ఎప్పుడెప్పుడు సేవ దొరుకుతుందా అని, సేవ వస్తే నాకు ఈ సేవ వస్తే నేను ఏం చేస్తాను, ఇలాంటి సేవ అయితే నేను చేస్తాను, అవి అయితే నేను చేయలేను, అలా కాదనమాట. ఏ సేవ అయినా పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు చేయలేరు అనుకోండి, వేరే వాళ్ళు చేయిస్తారు వాళ్ళు. అంటే అంటే ఆ బాధ్యత తీసుకోవడం అంటే మనమే దిగి మనకు ఒకసారి బాగాలేకుండా ఉండొచ్చు, లేకపోతే లేదా మన వయసు మనకు సహకరించకపోవచ్చు. కానీ బాధ్యత తీసుకోవడం అంటే వాళ్ళ వయసు సహకరించలేదు, కానీ ఎలా చేయించాలబ్బా దీన్ని అని దాని గురించే వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. వాళ్ళు ఒక పక్క వాళ్ళు బాధపడుతున్నారు, అదే అదే మనకు వయసు అయిపోయింది, మనం చేయలేకపోతుంది, సరే ఎట్టైనా మనం చేయించాలని ఏదో ఒక విధంగా వాళ్ళ పని అయ్యేటట్టు చూస్తారు, ఆ సేవ అయ్యేటట్టు చూసుకుంటారు వాళ్ళు. దీని అంటారు ఆతృతతో భక్తియుత సేవలో నిమగ్నం అవడం. వీళ్ళకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, అంతిమంగా ఎక్కడ పోతారు, ఎక్కడికి వెళ్తారు? వైకుంఠానికి కూడా వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఇక్కడ జ్ఞానులు ఉంటారు, వాళ్ళు పాపం చాలా కష్టపడతారు అనమాట. యోగులు ఉన్నారు, వాళ్ళు ఇంకా కష్టపడతారు. కానీ వాళ్ళు పొందే ముక్తి మాత్రం అంతిమంగా ఏంటి? సాయుధ్య ముక్తి, అంటే నిరాకార బ్రహ్మంలో వాళ్ళు ఐక్యమైపోవడమే. కానీ అది కూడా వాళ్ళు చాలా కష్టపడాలి వాళ్ళు, ఆ ఫలితం కావాలి అనుకుంటే. కానీ భక్తులు మాత్రం చాలా సులభంగా ఉత్సవాలు చేసుకుంటూ చక్కగా కృష్ణ కథ వింటూ హాయిగా కీర్తన చేసుకుంటూ సేవల్లో ఉంటూ వాళ్ళు చాలా సులభంగా వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమనే పొందుతారు అనమాట. ఇక్కడేమో కష్టంతో సాయుధ్య ముక్తిని పొందుతున్నారు, ఇక్కడేమో భక్తులేమో సులభంగా భగవంతుడి యొక్క ప్రేమని వాళ్ళు పొందుతున్నారు. సాయుధ్య ముక్తికి భగవంతుడి ప్రేమను పొందడం అనేది నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది. అఫ్ కోర్స్ రెండు ముక్తే, ఓకేనా? కానీ ముక్తి అన్నంత మాత్రాన వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమ పొందేటువంటి వాళ్ళు పొందే ఆనందానికి జస్ట్ సాయుధ్య ముక్తి పొందిన వాళ్ళు పొందినటువంటి ఆనందానికి అసలు వ్యత్యాసం ఉండదు అనమాట. ఎందుకంటే ప్రేమ పొందినటువంటి వాళ్ళు సముద్రంలో ఉంటారు, సముద్రాన్ని ఆస్వాదిస్తుంటారు. అదే సాయుధ్య ముక్తి ఉన్న వాళ్ళు కేవలం దాన్ని ఒక చిన్న నీటి బొట్టు, ఒక చిన్న బొట్టును మాత్రమే ఆస్వాదిస్తారు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారంటే దాని అర్థం అందరూ ఒకే లెవెల్ ఉన్నట్టు కాదు. ఆ డిపార్ట్మెంట్ ఉన్నారు, కొంతమంది కింద చిన్న ప్యూన్ పనిలో నుంచి కూడా ఉంటారు, పై లెవెల్ ఆఫీసర్లో అత్యంత హోదాని గౌరవాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఉంటారు. సో అందరూ ఒకే డిపార్ట్మెంట్ లో ఉన్నారంత మాత్రాన అందరి లెవెల్ ఒకటి కాదు, అందరూ ఒకే విధమైనటువంటి విలాసాలు వాళ్ళు అనుభవించరు. అట్లానే అందరూ సాధనలో ఉన్నంత మాత్రాన, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నంత మాత్రాన అందరి లక్ష్యాలు ఒకటి కాదు. సో కొంతమంది ఒక రకమైనటువంటి ఆ ఫలితాలు పొందుతారు, కొంతమంది ఇంకొక రకమైన ఫలితాలు పొందుతారు. సో అందరి లక్ష్యం ఆనందమే, కానీ ఆనందంలో కూడా దాంట్లో గాఢత్వం ఉంటుంది. ఎవరు గాఢమైనటువంటి ఆనందాన్ని పొందుతారో అది శాశ్వతంగా ఉండబోతుంది. వాటి జ్ఞానులు, యోగులు, కర్మలు వీళ్ళంతా బాగా కష్టపడతారు అనమాట. కానీ వాళ్ళు పొందేటువంటి ఏదైతే లక్ష్యం ఉందో అది చాలా పేలవంగా ఉంటుంది. వాళ్ళ ఆనందించే ఆనందం చాలా తక్కువ అనమాట. కానీ భక్తులు మాత్రం చాలా సులభంగా ఆ ప్రేమను పొందుతారు. ఆ ప్రేమను వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, గాఢమైనటువంటి ప్రేమని వాళ్ళు లేదా ఆనందాన్ని ఆస్వాదిస్తారు. సో మమ్మల్ని సృష్టించడానికి మీరు సృష్టించారు. మేము సృష్టి కార్యంలో నిమగ్నం అవడానికి
మమ్మల్ని మీరు సృష్టించారు. కానీ మేము ఒకరినొకరు కలుసుకోలేకపోవడం వలన మీకు ఆనందం కలిగించలేకపోతున్నాము. ఏంటది? యాక్చువల్‌గా మీరు మమ్మల్ని ఎందుకు సృష్టించారు? మేము వెళ్ళి మీరు మీరు ఆదేశించినట్టుగా మేము సృష్టి కార్యం మేము మేము పాల్గొనాలి. కానీ మేము కలుసుకోలేకపోతున్నాం మేము. మేము కలుసుకోవాలి అంటే మీ యొక్క అనుగ్రహం మాకు కావాలి. మేము కలుసుకోవాలంటే. అంటే మేమందరం సమీకరించబడాలి అనంటే, మేమందరం కూడా సమీకరించబడి ఒక మీరు చెప్పినటువంటి కార్యాలు మేము నిమగ్నం అవ్వాలి అనంటే, మీ యొక్క అనుగ్రహం మాకు కావాలి. మీ శక్తి మాకు కావాలని వాళ్ళు ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఇప్పుడంతా ఈ ప్రార్థనలన్నీ దానికోసమే. మనం చెప్పుకున్నాం కదా! పదార్థాలన్నీ ఏర్పడినాయి. జీవులందరూ ఏర్పడ్డారు. కానీ జీవుల్లో అవయవాలు పనిచేయాలంటే ముందర ఇంద్రియ దేవతలు వాళ్ళకు కూడా భగవుని యొక్క అనుగ్రహం కావాలి. భగవుని యొక్క పర్మిషన్ లేకపోతే ఆ ఇంద్రియ దేవతలు కూడా పనిచేయలేరు. కాబట్టి ఆ ఇంద్రియ దేవతలు ఇప్పుడు ప్రార్థిస్తున్నారు అనమాట భగవంతుడు. ఆయన మీరు మాకు మీ అనుగ్రహంతో మాకు ఏదైనా ఆ తెలివితేటల శక్తి మాకు ఇస్తే అప్పుడు మీరు మమ్మల్ని సృష్టించారు కదా కొన్ని కార్యాలు నిర్వర్తించడానికి ఆ కార్యాలు మేము ప్రశాంతంగా మేము చేయగలుగుతాము. అవి మేము నెరవేర్చడం వల్ల మేము మీకు ఆనందం కలిగించగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. మాకు జ్ఞానోదయం చేయండి. మేము మరి బద్ధ జీవులం ప్రశాంతంగా జీవించగలము. అప్పుడు మేము జీవించగలుగుతాము. బద్ధ జీవులు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతారు వాళ్ళు కూడా. కాబట్టి మీరు మమ్మల్ని సృష్టించడం మంచిదే. కానీ ఆ సృష్టించిన తర్వాత మేము ఏం కార్యాలు చేయాలి? ఎలా కార్యాలు చేయాలి? దానికి శక్తి కావాల్సిన శక్తి, తెలివితేటలు అన్నీ కూడా మీరే ఇవ్వాలి. అందుకనే జ్ఞానోదయం చేయండి అంటున్నారు కదన్నమాట. లేకపోతే మేము ఎటువంటి కార్యాలు చేయాలో, ఏ పద్ధతిలో చేయాలో మాకు ఎలా తెలుస్తుంది మాకు? కాబట్టి భగవంతుడా దయచేసి మాకు మీ యొక్క శక్తి కావాలి, మీ రక్షణ కావాలి మాకు. దయచేసి మాకు సంపూర్ణ జ్ఞానము, శక్తి, మార్గదర్శకత్వం ఇవ్వడం వలన మీకోసం మమ్మల్ని సృష్టించిన ఉద్దేశం నెరవేరుతుంది. సో ఏవైతే మమ్మల్ని సృష్టించారో, ఏ ఉద్దేశంగా మమ్మల్ని సృష్టించారో అది నెరవేరుతుంది. దయచేసి మాకు ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ మార్గదర్శకత్వం ఎలా చేయాలో ఇవన్నీ కూడా మాకు మీరు మాకు మీ అనుగ్రహంతో మేము పొందాలని మేము కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ రోజు మనం ఏ కార్యం చేస్తున్నా సరే, ఈరోజు మనకు అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి అని అంటే అది కేవలం భగవంతుడి యొక్క దయ. ఇక్కడ భగవంతుడికి అనుగ్రహించకుండా కానుంటే ఈ ఇంద్రియ దేవతలు పనిచేయలేరు. ఇంద్రియ దేవతలు కానీ పనిచేయకపోతే మన అవయవాలు పనిచేయవు. మన అవయవాలు పనిచేయకపోతే మన జీవితంలో ఆనందాన్ని మనం చూడలేము. అంటే ఈ రోజు నేను భగవంతుని పట్టించుకోకపోయినా నేను నా వ్యాపారం నేను వేసుకోగలుగుతున్నాను, లేదా నా కుటుంబంతో నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, లేదా 10 మందికి నేను సహాయం చేయగలుగుతున్నాను, లేదా ఈ ఈ సృష్టిలో నేను కొన్ని లక్ష్యాలు నేను చేరుకోగలుగుతున్నారు అని అంటే య- అది భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం చేయలేము. మనం ఇక్కడ సాక్షాత్తు ఇంద్రియ దేవతలందరూ కూడా వాళ్ళు భగవంతుని వేడుకుంటున్నారు. దయచేసి మాకు ఆ సామర్థ్యాన్ని మీరు ఇస్తే తప్ప మేము ఈ జీవుల యొక్క కోరికలకి మేము మేము పూర్తి న్యాయం చేయలేము. కాబట్టి మీరు దేనికోసం మమ్మల్ని సృష్టించారో ఆ ఉద్దేశం అయితే ఉందో అది నెరవేరాలంటే మీ యొక్క అనుగ్రహం మాకు కావాలి, మీ మార్గదర్శకత్వం మాకు కావాలి. ఆ, మీ అనుగ్రహం, మీ జ్ఞానము అన్ని కూడా మాకు ఇస్తే తప్ప మేము చేయలేము. సో కాబట్టి మనం సైన్స్ చెప్తున్నట్టుగా లేదా మన సైన్స్ నేర్చుకున్నాం చూసారా, ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. లేకుంటే మనలో ఉన్న అవయవాలు, ముఖ్యమైన అవయవాలన్నీ కూడా ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. అంటే కొంతమంది వాళ్ళకి గర్వపడుతుంటారు అనమాట. నేను ఎంత తిన్నా నేను ఆరాయించుకోగలను, లేకపోతే నా అంత అందం ఎవరికి లేదు, నా అంత తెలివితేటలు ఎవరికి లేవు, నాకున్నంత బలం ఎవరికి లేదు. మన వీటన్నిటి వెనకాల మనందరికీ ఇట్లాగా ఒక గొప్ప లక్షణాలు ఉన్నాయనుకోండి. అంటే బలము, అందము, తెలివితేటలు, సంపద, శక్తి ఉన్నాయి అంటే అది
భగవంతుడి యొక్క అనుగ్రహం మేరకే ఆ ఇంద్రియ దేవతలు ఆ స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు. అందుకనే మనల్ని ఆశ్చర్యత ఏమంటారు తెలుసా? మనకి ఏవైతే భగవంతుడు అవయవాలు ఇచ్చాడో, ఏదైతే మనకు శక్తి ఇచ్చాడో, తెలివితేటలు ఇచ్చాడో, అవన్నీ మనం మళ్ళీ భగవంతుడి సేవలోకి వాడాలి. భగవంతుడి సేవలోకి వాడినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ ఎటువంటి లోటు లేకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కృష్ణుడి సేవలోకి రాగలుగుతారు. సో మిగతా వాళ్ళకి లేనివి మనకు కొన్ని ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాటిని మన స్వార్థం కోసం ఉపయోగించడం కాదు. ఇతరులకు ఎవరికైతే లేదో వాళ్ళకి పంచడానికి ఇవి ఇచ్చాడు అనమాట. మనకి ఏది ఇచ్చినా సరే మిగతా వాళ్ళకి లేనివి మనకు మాత్రమే ఉన్నాయి అనుకోండి, వాటిని మనం గర్వంతో నాకు మాత్రమే ఆ జ్ఞాపక శక్తి ఉంటుంది, నాకు మాత్రమే ఆ, ఈ బలం ఉంది అని అనుకుంటే మాత్రం అది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో, వేరే వాళ్ళని అధిగమించడానికో, లేదా వేరే వాళ్ళ మీద అజమాయిషి చెలాయించడానికి మాత్రం మనం భగవంతుడు అవి ఇవ్వలేదు మనకి. ఓకేనా? వాటిని లేని వాళ్ళకి మనం అందించడానికి మాత్రమే ఈ ఈ ఈ పరిస్థితులు మనకి ఇచ్చాడు అనమాట భగవంతుడు. అది మనం గుర్తు చేసుకొని మనకి ఏదైనా ఒక గొప్ప లక్షణం ఒకటి ఉంది అని అంటే అది భగవంతుడి యొక్క దయ కాబట్టి ఆ గొప్ప లక్షణంతో కొన్ని వందల మందికి ఉపయోగపడేలాగా వాళ్ళందరినీ కృష్ణుడి సేవలోకి తీసుకొచ్చేలాగా మనం అందరం కూడా ప్రయత్నించాలన్నమాట. అంతేగాని మనమేమో స్పెషల్ ఏం కాదు, మనమేమో ఇప్పుడు ఆకాశం నుంచి separate గా మనం ఊడిపడలేదు ఇక్కడ మాత్రం. అందుకే అందుకే ఒక్కోసారి మనం అనుకోవాలి, ఒకరు చూసి ఒకరు మనల్ని ఎందుకు గౌరవించాలి, మనల్ని పని కట్టుకొని ఒకరు మనం ఎందుకు గౌరవించాలి, లేదా మనం ఎందుకు గౌరవం ఆశయించాలి మనం వేరే వాళ్ళ దగ్గర. మన దగ్గర ఏముందని మనం, ఓకేనా, మనం గౌరవించాలా, మనల్ని ఎవరైనా గౌరవించాలా, లేదా మనం ఆశించాలా? మనం మనం ఏమి స్పెషల్ ఇక్కడ, మనం ఎవరు ఏమి స్పెషల్ ఏం కాదు ఇక్కడ. అందరూ భగవానుడి సేవకులుగా, భగవానుడి అంశాలుగా మనం గుర్తించుకొని భగవానుడికి మనం ఏ స్థాయిలో చేయగలమో, ఓకేనా, దాని గురించి ఆలోచించాలి కదా తప్ప మన దగ్గర ఇంత ఉంది కదా కాబట్టి మీరంతా నన్ను గౌరవించాలా, మేమంతా ఈ విధంగా మేము బతికాము కాబట్టి మీరు మమ్మల్ని గౌరవించాలా అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అది. ఎందుకంటే ఆ స్థాయి ఇచ్చిన కూడా భగవంతుడే, ఓకేనా? ఆ స్థాయి ఇచ్చిన కూడా భగవంతుడే, అటువంటి పరిస్థితులు మనకు కల్పించిన కూడా భగవంతుడే. కాబట్టి మన స్థాయిని కావచ్చు, మన పరిస్థితులను కావచ్చు, అది భగవంతుడి సేవలో వినియోగిస్తే కనుక ఖచ్చితంగా మనం ఇంతకంటే ఆనందంగా ఉండగలం, ఇంతకంటే సంతోషంగా ఉండ, అంతిమంగా మనం వైకుంఠం వెళ్ళిపోగలుగుతాం. సో కాబట్టి దయచేసి గౌరవాన్ని ఆశించొద్దండి, గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరి దగ్గర నుంచి కూడా. వీలైతే మన దగ్గర ఉన్న దాంతో లేని వాళ్ళకి మనం కల్పించగలిగితే, మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడో దానికి తగినటువంటి ఉద్దేశాన్ని అది పరిపూర్ణ చేసిన వాళ్ళు అవుతాం. అప్పుడు మన జీవితం అర్థవంతం అవుతుంది. అంతేగాని మనకి ఇచ్చారు అంటే మనం ఏదో గర్వంతోనో అహంకారంతో ప్రవర్తించమనేది అసలు కానే కాదు. అలా మనం గర్వంతో అహంకారంతో మనం ప్రవర్తించామనుకోండి, స్వార్థంతో ప్రవర్తిస్తే మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ ఉందన్నమాట. సో మళ్ళీ దాని పర్యావాసాలు మళ్ళీ మనమే అనుభవించాలి మనం. సో కాబట్టి ఇక్కడ ఎలాగైతే ఇంద్రియ దేవతలే కృతజ్ఞతా భావంతో ఉన్నారు భగవంతుడికి, సో ఇంద్రియ దేవతలే కృతజ్ఞతా భావంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు, నాయన మీ దయ వల్లనే మేము ఈ రోజు ఈ కార్యాలను మేము నిర్వర్తించగలుగుతున్నామంటే అప్పుడు మనం ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇంద్రియ దేవతలు అంటే మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నారు, వాళ్ళే భగవంతుని అనుగ్రహాన్ని కోరుకుంటే మనం కూడా ఎలా కోరుకోవాలి? సో రోజు హరే కృష్ణ మంత్రం జపం చేసుకోవడం, భగవద్గీత భాగవతం వినడం, అవకాశం ఉంటే ప్రచారంలో పాల్గొనడం, సో ఇవన్నీ కూడా భగవంతుడి సేవలోకి రావడం, ఇవన్నీ మనకి పదే 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 మనం గుర్తు చేస్తాయి అన్నమాట. ఏంటంటే నాకు భగవాన్ యొక్క తోడు కావాలి, భగవాన్ మీద నేను ఆధారపడాల్సిందే, భగవాన్ యొక్క అనుగ్రహం మీద నేను ఇప్పుడు ఇంకా జీవిస్తూ ఉన్నాను, ఎంతో కొంత నేను నిలబడగలుగుతున్నాను అనే భావన వచ్చినప్పుడు మన భగవంతుని ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉంటాం అనమాట. కాబట్టి మరి రేపు ఇంద్ర దేవతల వీళ్ళ ప్రార్థనలకి నెక్స్ట్ భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు,
ఏ విధంగా అవయవాలను సృష్టిస్తాడు, ఏ విధంగా విరాట్ రూపంలో ఎటువంటి లోకాలను సృష్టిస్తాడు, ఇవన్నీ కూడా 6వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. అనంత కోటి వైష్ణవ్ కి. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి. పితాయి గౌర్ ప్రేమానంద